హాయ్ అండి, వెల్కమ్ టు రాధికాస్ ఛానల్. ఈరోజు నేను అన్నంలోకి ఎంతో టేస్టీ అయిన పప్పు కూర చేస్తున్నాను. గంగవేలి కూర, మామిడికాయ పప్పు ఎంతో సూపర్ కాంబినేషన్ అనమాట. చాలా బాగుంటుంది. నేను చేసిన విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఈ పప్పు కూర అనేది ఎలా చేయాలనేది చూసేద్దాము. ముందుగా వెళ్ళిపోదాం అనమాట ప్రాసెస్లోకి. ముందుగా ఒక కుక్కర్ తీసుకోవాలి. కుక్కర్లో కందిపప్పు వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక చిన్న కప్పుతో కప్పున్నర వరకు కందిపప్పు తీసుకుంటున్నాను. 2 సార్లు శుభ్రంగా కడిగేసేసుకోవాలి. ఇందులోకి వాటర్ వేసేసుకుందాము. మీకు కొలతల్లో చెప్పాలంటే ఒక కప్పుకి 2 కప్పుల వాటర్ వేసుకోవాలి. ఇక్కడ నేను కప్పున్నర పప్పు తీసుకున్నాను కాబట్టి 3 కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి. నేనైతే సుమారుగానే వేసుకుంటున్నాను వాటరు. ఇందులోకి నేను ఒక కట్ట వరకు గంగవేలి కూర వేసుకుంటున్నాను. శుభ్రంగా 2 సార్లు కడిగేసేసుకోండి. ముందుగానే నేను కడిగేసి పెట్టేశాను. ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిగడ్డ చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక 4-5 పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. మీ కుక్కర్ని బట్టి మీరు మెత్తగా ఉడికించుకోండి. ఇప్పుడు ఒక 3 విజిల్స్ రానివ్వాలి. ఇప్పుడు 3 విజిల్స్ వచ్చేసేయండి. మూత తీసి చూద్దాము. మొత్తం ఉడికిపోయింది. ఒకసారి గరిటెతో ఇలా కలిపేసేసుకోండి. లేదంటే పప్పు గుత్తితో అయినా ఒకసారి బాగా మెత్తగా కలుపుకోండి. ఇప్పుడు వీటికి తాలింపు పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ నేను మామిడికాయతో చేస్తున్నాను. గంగవేలి కూర, మామిడికాయ పప్పు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను చేసిన విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఒక 2 గరిటెల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు కొద్దిగా వేసుకోండి. ఒక పావు టీ స్పూన్ వేసుకోండి. అలాగే ఒక 2 ఎండుమిరపకాయలు కూడా తుంపి వేసేసుకోండి. ఇందులోకి ఒక 5-6 వెల్లుల్లి రెమ్మలు కచ్చపచ్చగా దంచేసి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. నేను ఇక మీడియం సైజు మామిడికాయ తీసుకున్నాను. పుల్లగా ఉంది. చాలా పుల్లగా ఉంటేనే బాగుంటుంది పప్పు కూర అనేది. ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపేసేసుకోవాలి. మెత్తగా ఉడికిపోవాలి మామిడికాయ ముక్కలు అనేటివి. అలాగే ఇప్పుడు కరివేపాకు కూడా వేసేసుకుందాము. ఇందులోకి పసుపు కూడా వేసుకోవాలి. ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. మామిడికాయ ముక్కలు మెత్తగా ఉడికిపోవాలి. ఒక 5 నిమిషాలలో మనకు మెత్తగా ఉడికిపోతాయి. మామిడికాయ ముక్కలు తొందరగానే ఉడికిపోతాయండి. చూసారా, మొత్తం ఉడికిపోయింది. 5 నిమిషాల్లోనే మనకు మామిడికాయ ముక్కలన్నీ ఉడికిపోయాయి. ఇందులోకి ఉడకబెట్టుకున్న పప్పును వేసేసుకోవాలి. ఇప్పుడు పప్పును వేసేసుకుందాము. ఒకసారి కలిపేసేసుకోండి. కొంచెం వాటర్ వేసుకోవచ్చు. కొంచెం గట్టిగా ఉంది కాబట్టి వాటర్ వేసుకోవచ్చు. రెడీ కుక్కర్లోనే కొంచెం వాటర్ వేసి తీస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి. అలాగే కారం కూడా వేసుకోవాలి. మనం పచ్చిమిరపకాయలు వేసాం కదా, కొంచెం కారం వేసుకుందామండి. లేదంటే స్కిప్ చేయొచ్చు కారం. నేనైతే కారం కంపల్సరీ వేస్తాను. ఒకసారి కలిపేసేసుకుందాము. ఒక 5 నిమిషాలు మనము ఉడికించుకున్నామంటే పులుపు అనేది పప్పుకు పట్టేస్తుంది. అప్పుడు మనకు పప్పు అనేది రెడీ అయిపోతుంది. ఎంతో టేస్టీ అయిన గంగవేలి కూర, మామిడికాయ పప్పు. నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ కొత్తగా చూస్తున్నట్లయితే అలాగే నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుందాము. రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. గంగవేలి కూర, మామిడికాయ పప్పు టేస్టీ. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము.
ఇప్పుడు ఒక గిన్నెలోకి వేసేసుకుందాము. ఇదండి ఇవాళ మన రెసిపీ. పప్పు వేడి వేడి అన్నంలోకి సూపర్ టేస్టీ అయిన మంచి కాంబినేషన్ అయిన మామిడికాయ గంగవేల్ కూర పప్పు రెడీ అయిపోయింది. మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్. మరో వీడియోతో మీ ముందుంటాను.